దావోస్ వెళ్ళి కూడా అరకు కాఫీ టేస్ట్ని చూపించారు చంద్రబాబు. ఆ విధంగా అరకు కాఫీకి ప్రమోషన్. ఓ పక్కన పవన్ కళ్యాణ్ తను ఒక జెర్సీ వేసుకుని కూడా దాంతో ప్రచారం చేశారు. అది పక్కన పెడితే అరకు కాఫీకి సంబంధించి ఇప్పుడు మంచి కాన్సెప్ట్ వచ్చింది. అరకు కాఫీ ప్రతిష్ట ఇప్పటికే కన్నాంతరాలు దాడింది. తాజాగా మన్యం నుంచి తొలిసారి ఆర్గానిక్ కాఫీ పంట అందుబాటులోకి వచ్చింది. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఆర్గానిక్ అంటే ఎలాంటి ఎరువులు లేకుండా జీసీసీ వాళ్ళ ఆధ్వర్యంలో సాగు చేసి సేకరించిన కాఫీ గింజలను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ ముందుకు వచ్చింది. వ్యవసాయ ఉద్యాన పంటలను ఎప్పటి నుంచో సేంద్రీయ పద్ధతిలో సాగు చేసుకున్న కాఫీ తోటలు మాత్రం విధానంలో పెంచడం ఇదే మొదటిసారి. 10 ఏళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన సమగ్ర కాఫీ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా జీసీసీ ఆర్గానిక్ కాఫీ సాగును ప్రోత్సహించింది. 4 ఏళ్ల క్రితం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి గూడెం కొత్త వీధి మండలాల పరిధిలో 2600 ఎకరాల కాఫీ తోటలు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్కి అనుగుణంగా శాస్త్రీయ పద్ధతులు గిరిజనులతో సాగు చేపట్టింది. వ్యవసాయ శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ అపెడా ధృవీకరించిన ఏజెన్సీలతో వరుసగా 3 ఏళ్ల పాటు ఆ పంటలను తనిఖీలు చేయించి ఈ ఏడాదికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ సాధించగలిగింది. ఇందుకోసం జీసీసీ 70 లక్షల వరకు ఖర్చు చేసింది. టాటా గ్రూప్ ఇప్పటికే కాఫీ వ్యాపారంలో ఉంది. ఆ సంస్థ త్వరలో ఆర్గానిక్ కాఫీని మార్కెట్లోకి తేవాలని చూస్తుంది. ఈ క్రమంలో జీసీసీ అధికారులు ఆ సంస్థను సంప్రదిస్తే వారు ఏజెన్సీలో రైతులు పండించిన పంటను పరిశీలన తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. తొలి విడతగా 10,000 కిలోల కాఫీ గింజల కొనుగోలుకు జీసీసీతో ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడేమో వీళ్ళ వార్తలో ఒక విచిత్రమైంది ఏంటంటే తెలుగుదేశం 10 ఏళ్ల క్రితం ప్రోత్సహించిందంట, కానీ 4 ఏళ్ల క్రితం పని ప్రారంభమైందంట. మరి అప్పుడు ప్రోత్సహించడం ఏంటి అంటే అప్పుడు ఏం జరగలేదు. 4 ఏళ్ల క్రితం అంటే జగన్ టైంలో జరిగింది, కానీ ఇక్కడ మళ్ళీ వైసీపీ అని రాయట్లేదు, 4 ఏళ్ల క్రితం అని రాస్తుంది. సరే, దాంట్లో కూడా మంచి మావాడికి ఇవ్వాలి, చెడు మాత్రం జగన్కి ఇవ్వాలనే రోణంలో ఉంది కాబట్టి అది ఆ దరిద్రాన్ని పక్కన పెడితే ఆర్గానిక్ కాఫీకి సంబంధించి టాటా వాళ్ళు కొనుగోలు చేయబోతున్నారు మనకి.